దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అందరూ బాగున్నారని, అందరూ కూడా ప్రభువులో వాక్యములో చక్కగా మరి కట్టబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. ప్రతి ఉదయమున మరి మానక వాక్యమును మీ ముందుకు తీసుకుని వస్తున్నాం. దీనికి గల కారణం మీరు దీవించబడాలని, దీనికి గల కారణం మీరు ఆశీర్వదింపబడాలని. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని యొక్క ఈ ఈ కృపా వాక్యాన్ని మీకు పరిచయం చేయడం ద్వారా మీ ఆత్మీయ స్థితి, విశ్వాసపు జీవితం, భక్తి కలిగినటువంటి ఈ భక్తి అనుభవం మీకు, మీ కుటుంబాలకు దీవెనకరంగా మార్చబడుతుందనేటువంటి సదుద్దేశాన్ని మేము కలిగిన వారమే పరిచర్యను మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఆదరిస్తున్నారు. అనేక మంది మరి వాక్యములను వింటూ ఉన్నారు. కొంతమంది ఫోన్లు చేసి మరి ప్రార్థన కొరకు ఫోన్లు కూడా చేస్తున్నారు. మరి ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే మరింత ఎక్కువ మంది ఈ యొక్క పరిచర్యను చూడడానికి, ఈ పరిచర్యలో పాలిభక్షలు కావడానికి మీ వంతుగా మీరు విన్నటువంటి ఈ యొక్క మేల్కొల్పు మాటల్ని మరికొంతమందికి పరిచయం చేయండి. మీ కుటుంబీకులకు పరిచయం చేయండి, స్నేహితులకు పరిచయం చేయండి, కావలసిన వారికి పరిచయం చేయండి. ఈ విధంగా దేవుని యొక్క సువార్తలో నీవు మరి భాగమైనట్లయితే ఆ ఫలము, ఆశీర్వాదము, దీవెన ఖచ్చితంగా నువ్వు పొందుకుంటావు. ప్రియ సహోదరుడా, సహోదరి, కీర్తనకారుడు అంటాడు 90వ కీర్తనలో, మా దినములు లెక్కించుట మాకు నేర్పుమని 12వ వచనంలో అంటాడు. మా దినములు లెక్కించుట మాకు నేర్పించు, మా దినములు లెక్కించుట మాకు నేర్పించు. మనము రోజును లెక్కించే క్రమంలో మరి ఉదయముననే లెక్క వేస్తాం. ఈరోజు సోమవారం, ఈరోజు మంగళవారం అని, ఈరోజు పలానా నెల, పలానా డేట్ అని, పలానా సంవత్సరం అని ఉదయముననే ఆ రోజును గురించినటువంటి అంచనా మనం వేస్తాం. ఈ ఉదయముననే ప్రారంభించబడేటువంటి ఈ లెక్క మళ్ళా రోజంతట్లో కూడా ఎక్కడ కూడా మనం పెద్దగా జ్ఞాపం చేసుకోము. కానీ ప్రతి ఉదయమున ఈరోజు సోమవారం అని, ఈరోజు మంగళవారం అని, ఈరోజు బుధవారం అని డేట్లు కూడా మనం ఈరోజు ఏ డేట్ అని ఒకరినొకరు అడిగి ఆ రోజుల లెక్కను చూస్తూ ఉంటాం. కీర్తనకారుడు అంటాడు, నా దినముల లెక్క నాకు కావాలంటాడు. అంటే ఆ లెక్కలో ఏం తేలుతుందండి? ఆ లెక్కలో మనం చూసినట్లయితే మరి ఆ మ్యాథ్స్, ఆ రోజులను లెక్కించుట అనేటువంటి ఆ మ్యాథమెటిక్స్లో మరి శాసము ఏం మిగలాలండి? ప్రియ సహోదరుడా, ఒకసారి ఆలోచన చెయ్యి. నీ దినములలో దేనిని నువ్వు వ్యర్థముగా గడిపావు? లెక్కించుట నీకు రావాలి. నీ దినములలో ఎన్ని రోజులు నీవు ప్రయోజనకరంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసావు? నీకు లెక్కించుట రావాలి. ఎన్ని రోజులు ప్రభువు మీద ఆనుకొని ప్రభు వైపే చూస్తూ నువ్వు నడిచావు? ఈ లెక్క వేయడం నీకు రావాలి. ప్రార్థన అనుభవంతో నీ రోజులు ఎలా గడుస్తున్నాయో నీకు లెక్క వేయడం రావాలి. నీ కుటుంబం కొరకు నువ్వు ఏమి చేస్తున్నావో లెక్క వేయడం నీకు రావాలి. నీ ఆత్మీయ స్థితి కొరకు నువ్వు ఎలాగా ప్రణాళిక సిద్ధపరుచుకుంటున్నావో లెక్క వేయడం నీకు రావాలి. ప్రియ సహోదరుడా, ఈ దినములు ఇట్టే గడిచిపోతూ ఉంటాయి. సంవత్సరం గడిచిపోతూ ఉంటాయి. దానిని మరలా మనం ఎప్పటికీ ఎన్నటికీ తీసుకురాలేం. ఎట్టి పరిస్థితులు కూడా తీసుకురాలేం. అయితే మనకు లెక్కించుట చేతనైనప్పుడు, ప్రభా ఈ రోజు నాకు ఇచ్చావు, ఈ ఉదయకాల సమయంలో నేను నా రోజుకు తగినటువంటి ప్రణాళిక నేను వేసుకుంటా, నా రోజుకు తగినట్టుగా లెక్క నేను వేసుకుంటా. నాకు ఇవ్వబడుతున్నటువంటి ఈ వెలుగు సంబంధమైన ఘడియలు, ఈ గంటలు ఇలా లెక్క వేసుకుంటా. ఎంత శ్రమ పడతా, ఎంత కష్టపడతా, ఇందుకు ఇంత పని చేస్తా. నీ పనిని, సువార్తకు సంబంధించిన పనుల్ని, ఇదిగో సంఘ సమాజమునకు కావాల్సినటువంటి పనుల్ని, నీ సేవ కొరకే కావాల్సిన పనుల్ని ఇదిగో ప్రభా లెక్క వేసుకుంటా. ప్రతిదీ కూడా
సద్వినియోగపరుచుకోవడానికి నాకు ఒక లెక్క అవసరమై ఉంది కదా, ఇదిగో ఒక లెక్క కావాలయ్యా, నాకు నేర్పించండి. ప్రియ సహోదరుడా, ఇలాంటి అనుభవాన్ని ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణలో మనం అలవాటు చేసుకోవాలి. ఒక పద్ధతిలో మనం అలవాటు చేసుకోవాలి. ప్రతి రోజును లెక్కించటం మనకు రావాలి. దాని విలువను తెలుసుకోవడం మనకు రావాలి. దానిని చక్కగా సద్వినియోగపరుచుకోవడం మనకు రావాలి. వ్యర్థమైన వాటి మీద ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో తెలుసా? నీకు ఇవ్వబడుతున్నటువంటి 24 గంటలు, ఒక రోజుకి 24 గంటలు ఇవ్వబడుతుందంటే అందులో నీకు ఇవ్వబడుతున్న సమయాన్ని నీ కోసం ఉపయోగించేది బహుశా మరి నిమిషాల్లోనే ఉంటుంది, గంటల్లో కూడా కాదేమో. అంటే మిగిలినటువంటి సమయం అంతా కూడా వృధా, వ్యర్థం, పనికిరానటువంటి స్థితే. నీవు ఒక్కసారి ఆలోచన చేయి. కేవలం నిమిషాల్లోనే నువ్వు ఇంత ఆలోచన నీకోసం చేస్తుంటే నీ బ్రతుకు అలా సాగిపోతుంది కదా. అలాగే మరి పూర్తి సమయాన్ని, పూర్తి రోజును, నీకు ఇవ్వబడుతున్నటువంటి పూర్తి ఆయుస్సును సరైన రీతిలో ఆలోచించి, సరైన రీతిలో ఉపయోగించుకుని, సరైన రీతిలో దాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఒక చక్కటి స్ట్రాటజీ లేదా ప్రణాళిక నువ్వు ఏర్పరచుకుంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించి. సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీకు రుచిస్తే ఎంత బాగుండు. లెక్కించుట నేర్చుకున్నట నీకు ఇష్టమైతే ఎంత బాగుండు. ఇప్పటి వరకు ఎంత వృధా అయిపోయిందో తెలుసా? అది ఎప్పటికీ ఎన్నటికీ తిరిగి రాదు. ఈ క్షణం మొదలుకొని, ఈ ఉదయం మొదలుకొని నువ్వు ప్రారంభించిన నువ్వు గొప్ప గొప్ప సంగతులను చూడగలుగుతావు. గొప్ప గొప్ప హైట్స్ని నువ్వు టచ్ చేయగలుగుతావు. ఎత్తైన శిఖరాలు, లెక్కలేనంత ఎక్కలేనంత ఎత్తైనటువంటి శిఖరాలను కూడా నువ్వు అధిరోహించగలుగుతావు. కాబట్టి ఈ ఉదయకాల మాటలను బట్టి పురుగొల్పబడుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, పురుగొల్పబడుతున్నటువంటి సహోదరుడా, సహోదరి, ఒకసారి నీ దినములు లెక్కించుట నాకు నేర్పమయ్యా అని ప్రభుని అడగండి. లెక్కించుటకు మరి ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. రాబోయే దినములన్నీ కూడా కృపాక్షేమముల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన సంవత్సరం వెంబడి సంవత్సరములు, దినములు వెంబడి దినములు, గడియల వెంబడి గడియలు నీకు ఇస్తూ ఉండగా వాటిని సరైన రీతిలో సద్వినియోగపరుచుకో. దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేస్తా. దగల తండ్రి, కృపగలిగిన దేవా, మాకు ఇచ్చినటువంటి ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా దినములు లెక్కించటం మాకు నేర్పించయ్యా. మేము దుర్వినియోగపరుచుకుంటున్నాం, వ్యర్థపరుచుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఇవ్వబడిన ప్రతి గడియను కూడా ఆయన సరైన రీతిలో కాకుండా నిష్ప్రయోజనకరమైనటువంటి రీతిలో ఉపయోగించడం వలన అయా ఉన్నతమైన శిఖరాలు మేము అధిరోహించలేకపోతున్నాం. చూడవలసిన హైట్స్ని మేము చూడలేకపోతున్నాం. ఇది మొదలుకొని ఒక చక్కటి బుద్ధిని మేము కలిగి, ప్రణాళికని మేము కలిగి మా దినములను మేము లెక్కించుకుంటా, మా గడియలను మేము లెక్కించుకునుట, మాకు ఇవ్వబడుతున్న ప్రతి సమయాన్ని సద్వినియోగపరుచుకునుట మేము నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. అటు తీర్మానంలో మమ్మల్ని ఉంచండి. మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.